నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మల్లినేని గోపీచంద్ డైరెక్షన్లో బాలకృష్ణ గారి సినిమా రాబోతుంది. అదే 111 అని చెప్పే వర్కింగ్ టైటిల్తో వస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ రావాల్సింది పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇదే కాకుండా బాలకృష్ణ గారి అఖండ తాండవం ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ జరుగుతుంది షూటింగ్ అంటే ఏం చెప్తారు? NBK 111 అప్డేట్ అయితే మధ్యాహ్నం రావాలి. జనరల్గా యువరాణి ముహూర్తం ఫిక్స్ అని చెప్పి వార్తలు వచ్చినాయి. అంటే యువరాణిగా నయనతారను చూపించబోతున్నారు అనేది ఆ వార్తల సారాంశం. ఆ మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాళ్ళు అప్డేట్ రాలా. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేవేళ్ల బస్సు ప్రమాదం దృష్ట్యా ఇప్పుడు మనం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో వాళ్ళు వాయిదా వేశారనేది ఒక వెర్షన్ అయితే బయటకు వస్తుంది. అందువల్ల వాయిదా పడిందని చెప్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం అయితే రేపు 7వ తారీఖుని సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి రాజస్థాన్ కోటలో షూటింగ్ చేయడం కోసం, ఆ షూటింగ్ లొకేషన్స్ కోసం మల్లినేని గోపీచంద్ గారు వెళ్ళారట. దాంతో రేపు 7వ తారీఖు నుంచి షూటింగ్ మొదలైతే ఇక అఖండ ఎట్లాగో అంత వర్క్ అయిపోయింది కాబట్టి ఈ సెట్స్ మీదకి సినిమా వెళ్ళబోతుంది అనేది మనకు తాజా సమాచారం. అదండి. అంటే వాస్తవానికి ఇప్పటికే ఒక మంచి హిట్ పేరు కింద మనం చూడవచ్చు నయనతార అండ్ బాలకృష్ణ గారు. గతంలో కూడా మనం చూసుకుంటే ఒక రామాయణం సంబంధించిన సినిమాలో కావచ్చు, అదేవిధంగా సింహాలో కావచ్చు, ఇలాంటి చాలా సినిమాల్లో మనం వీళ్ళిద్దరి పేరు చూసాం. సో ఇది హిట్ పేరు కాబట్టి నిజంగా యువరాణిగా నయనతార గారే ఉండే అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? ఫిక్స్ అయిపోయినట్టే. భారీగా రెమ్యునరేషన్ కూడా ఫిక్స్ చేశారట. ఎందుకంటే అంతకుముందు చేశారు కాబట్టి శ్రీరామరాజ్యం అనుకుంటా, తర్వాత సింహ, జయసింహ, ఆ 3 సినిమాలతో ఇది 4వ సినిమా కాబట్టి ఆవిడకి భారీగా రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారని చెప్తున్నారు. హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్డ్రాప్లో ఉండే పాత్ర బహుశా యువరాణి పాత్ర అని వాళ్ళు అన్నారు కాబట్టి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల పరంగా అనుకుంటా. బహుశా ఎలాంటి కథో తెలియదు. ఇప్పుడు వీళ్ళు వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు చిరంజీవి గారు కూడా అదే కాంబినేషన్తో బాబీ గారితో రిపీట్ చేసుకుంటున్నారు. బాలయ్య బాబు కూడా అదే కాంబినేషన్ రిపీట్ చేశారని చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ వీళ్ళిద్దరు ఒకేసారి పోటీ పడతారో తెలియదు కానీ మొత్తానికైతే ఒక హాట్ టాపిక్గా ఈ సినిమా అయితే ఉంది. మల్లినేని గోపీచంద్ సినిమా చేయటం అనేది రిపీట్ అయింది. మరి ఆ కథాపరంగా నచ్చి బాలయ్య బాబు యాక్సెప్ట్ చేశారు. సినిమా కథ పరిధి కూడా చాలా పెద్దది అని చెప్తున్నారు. ఏదైనా 111 అంటేనే ఒక 3 అంకెలు ఉన్నాయి. క్రేజీ ప్రాజెక్ట్ చెప్పాలి, సెంటిమెంట్ రీత్యా కూడా. మరి బాలయ్య బాబు ఈ సినిమాకి ప్రయారిటీ ఇవ్వడానికి కారణం కథ బాగా నచ్చే ఉంటుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. రేపు 7వ తారీఖుని ముహూర్తం సన్నివేశాల్లో చాలా వరకు వివరాలు రావచ్చు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే రాజు పాత్రలోనే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసాం. అది కూడా 100వ సినిమా, చాలా ఫాస్ట్గా తీశారు. అదేవిధంగా మంచి హిట్ కూడా కొట్టింది. సో ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా? రాజు పాత్రలో బాలకృష్ణ గారిని ఎలా చూడొచ్చు అంటారు? అంటే పాత్రలో హెవీనెస్ ఉన్న పాత్రలు ఎక్కువ బరువైన పాత్రలు ఒప్పుకున్నాడండి ఆయన బాలకృష్ణ గారు. మీరు ఏ సినిమా చూడండి, ఇప్పుడు రాబోయే సినిమాలన్నీ కూడా ఆ తరహా పాత్రలు సెలెక్టివ్గా వెళ్తున్నాడు ఆయన. బహుశా నేను అనుకోవటం అందుకోసమే మల్లినేని గోపీచంద్ కూడా బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగానే పాత్ర డిజైన్ చేసుకుని నన్ను ఒప్పించినట్టు అనిపిస్తుంది. మొన్న మధ్యన జాట్ అనే సినిమా వస్తే ఆ సన్నీ డియోల్ది, ఆ సినిమా థియేటర్లో పెద్దగా ఇది అవ్వలేదు కానీ OTTలో పెద్ద హిట్ అయిపోయింది. అది సారీ చెప్పనందుకు వెళ్ళిపోయే పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంది. అది ఇంకా చెప్పాలంటే బాలకృష్ణ గారు చేస్తే అద్భుతంగా ఉండేది. ఆ సినిమాలో సన్నీ డియోల్ కాకుండా తెలుగు గీన్ చేసి ఉంటే అద్భుతంగా పండేది ఆ పాత్ర. దానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ఇప్పుడు మల్లినేని గోపీచంద్ బిజీ కావడం వల్ల సీక్వెల్ వేరే డైరెక్టర్ చేయబోతున్నారని చెప్పి ఒక టాక్ వస్తుంది. అసలు చెప్పాలంటే అది మళ్ళీ జాటి సీక్వెల్ చేసుకుని ఇది బాలయ్య బాబు పెట్టుకున్నా బాగుండేది. మొత్తానికి ఈ కథకి ఓకే అన్నారంటే ఒక విధంగా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కావటము, పాత్రలో చాలా హెవీనెస్ ఉండటం, ఈ కారణాలు ఇచ్చే ఒప్పుకుని ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. మళ్ళీ తమన్నే పెట్టుకున్నారు దీనికి కూడా మ్యూజిక్ పరంగా చూసుకుంటే. నయనతార కాకుండా ఇంకెవరన్నా ఉంటారా తెలియదు కానీ తమన్ అయితే కన్ఫర్మ్. ఉద్దేశ్ సినిమాస్ బ్యానర్ మీద సతీష్ కిల్లర్ నిర్మాత. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ వివరాలు తీవండి. అయితే అఖండ తాండవం కూడా కరెక్ట్ ఇంకా 4 రోజులు మాత్రమే, డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కాబోతుందని చెప్పి అఫీషియల్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ పార్ట్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా పెండింగ్ విశేషాలు కావచ్చు, కానీ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక ఆతృత కావచ్చు. ఏంటి దీని గురించి మీరేం? ఇప్పుడు అంతా CG వర్క్ కొంత పెండింగ్లో ఉంది. ఆ వర్క్ జరుగుతుందని చెప్పి టాక్ వస్తుందండి. అది కాకుండా ప్యాచ్ వర్క్ కొంత షూటింగ్ కోసం వేరే స్టేట్లో ప్యాచ్ వర్క్ చేయబోతున్నారు. ఆ షూటింగ్ మా పార్ట్ పూర్తి చేస్తారు. దాంతో షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. అది అవంగా నేను అనుకోండి ఈ 10వ తారీఖు లోపు ట్రైలర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ట్రైలర్ అనేది చాలా హాట్ టాపిక్. ఈ సినిమా ట్రైలర్ వస్తే అదే ఒక పెద్ద ఫేవర్ని క్రియేట్ చేస్తుంది అఖండ తాండవానికి సంబంధించి. ఆ ట్రైలర్ ఎప్పుడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. అటు మనమే కాకుండా సినిమా ఫీల్డ్ పెద్ద హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు ఎలా ఉండబోతుంది ట్రైలర్ అనేది. ఎందుకంటే సంక్రాంతి ముందుకు వచ్చే తుఫాన్ అనుకోవాలి అఖండ తాండవాన్ని. మరి ఆ సినిమాతో పాటు దానికి పోటీగా శర్వానంద్ సినిమా బైకర్ రిలీజ్ చేస్తున్నాడు.
మరి పెద్ద సినిమాలు ఏమీ లేవు. చూడాలి మరి ఈ సినిమాని తట్టుకుని వేరే వాళ్ళు ఎవరు సాహసం చేయట్లేదు బాలయ్య ముందుకు రావడానికి కూడా. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 110 సినిమా కావచ్చు లేదా 111 సినిమాలు కావచ్చు, బాలయ్యకి సంబంధించిన కనీసం చిన్న ఒక అప్డేట్ వస్తేనే పూర్తిగా గూస్ బంప్స్ వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే అండి.